ఈరోజు మాస శివరాత్రి. శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే, శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలు కావాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే శివుడికి ఎంతో ప్రీతిపాత్రమని స్కాంద పురాణంలో చెప్పారు. అంతటి పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఈరోజు నక్తం ఉండటం ద్వారా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ శివాభిషేకం చేసుకొని ఆ తర్వాత ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా నక్తవ్రతం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్రావణ మాస శివరాత్రి సందర్భంగా తెలుపు రంగు పుష్పాలతో ఈరోజు శివుణ్ణి పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్వేతాక్షతలంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. తడి బియ్యం శ్వేతాక్షతలతో శివపూజ చేయటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో ఆవు పెరుగుతో శివాభిషేకం చేయండి. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే 3 నామాలు చదువుకుంటూ ఆవు పెరుగుతో ఈ ప్రత్యేకమైన సమయంలో శివాభిషేకం చేసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. అలాగే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఒక ప్రత్యేకమైన తాంబూలం ఉంది. ఆ తాంబూలాన్ని శివుడికి సమర్పించినట్లయితే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అదే పంచసౌగంధిక తాంబూలం. యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 5ంటిని పంచసౌగంధికాలు అంటారు. ఈరోజు శివపూజ చేసే సమయంలో ఈ పంచసౌగంధికాలు తమలపాకుల్లో ఉంచి కొన్ని వక్కలు కూడా ఉంచి పరమేశ్వరుడికి తాంబూలంగా సమర్పించాలి. అలా చేస్తే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. ప్రాచీన శివాలయాల్లో లభించేటటువంటి నాగశివలింగ పుష్పం లేదా సహస్రఫణి పుష్పాన్ని ఈరోజు శివాలయంలో శివుడికి సమర్పించినట్లయితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. నాగశివలింగ పుష్పం లేదా సహస్రఫణి పుష్పం అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా కనీసం గన్నేరు పూలైనా సరే శివాలయంలో శివుడికి సమర్పించండి. దానివల్ల అనేక వేల గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రదోష కాలంలో ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయటం ద్వారా శత్రుబాధల నుంచి తొందరగా బయటపడవచ్చు. ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయటం ద్వారా కార్యసిద్ధి తొందరగా కలుగుతుంది. వెన్నతో శివలింగానికి అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మహిళామణులు శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా శివలింగానికి ఉప్పు సమర్పించడం ద్వారా మహిళామణులకున్న అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఈరోజు శివాభిషేకం చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు శివాలయంలో చేసే చండీ ప్రదక్షిణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి కాబట్టి శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం, శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, శివాలయంలో శివుడికిచ్చే హారతులు దర్శనం చేసుకోవటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శివాలయ ప్రాంగణంలో విభూతి పండ్లు కానీ శివస్తోత్రాలు ఉన్న పుస్తకాలు కానీ ఎవరికైనా దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ప్రదోష కాలంలో పంచాక్షరి మంత్రాన్ని శివాలయ ప్రాంగణంలో వీలైనన్ని సార్లు స్మరించుకున్నట్లయితే శివానుగ్రహం వల్ల అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి.